హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి మనిషికి ఒక తీరని కోరిక ఉంటుంది. ఇప్పుడు అదే ముచ్చటగా మనకి లైగర్ బ్యూటీకి కూడా ఒక తీరని కోరిక ఉందట. అది కోరిక అనేది నిజమవుతుందా లేదా అనేది ఇప్పుడు డౌట్ గా మారిందనే చెప్పుకోవచ్చు. సాధారణంగా హీరోలకైనా హీరోయిన్స్ కైనా ఇక మూవీ టెక్నీషియన్స్ కైనా డ్రీమ్ రోల్ కానీ డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ ఉండనే ఉంటాయి. ఇక అందులో భాగంగానే చాలా మంది వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ ని కానీ డ్రీమ్ రోల్స్ ని కానీ చేయకుండానే కెరీర్ ని ముగించినట్టుగా కూడా మన చిత్రవర్గాల్లో వినిపించే ముచ్చట అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా మన అనన్య పాండే కూడా ఒక మంచి కోరిక ఉందట. ఈమె బాలీవుడ్ లో స్టార్ కిడ్ అయినప్పటికీ మంచి గుర్తింపు అతి తక్కువ కాలంలోనే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. తెలుగులో లైగర్ సినిమాతో లైగర్ బ్యూటీగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ లైగర్ అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే తేలేదు. ఇక దాంతో పాటుగానే ఫలితాన్ని కూడా ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి టాలీవుడ్ లో ఆమెకి పెద్దగా ఆఫర్లు అయితే రాలేదు. బాలీవుడ్ లో ఇప్పటికీ కూడా ఆఫర్ల మీద ఆఫర్లు రావడమే ఇక్కడ విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే బ్యూటీ మనకి ఒక మీడియా అంటే పెద్ద మీడియా సంస్థలో కొన్ని ముచ్చట్లు ఆసక్తికరంగా మార్చే విధంగా చెప్పిందనమాట. ఏంటి అంటే ఆమెకు కూడా ఒక డ్రీమ్ రోల్ ఉందట. అది కూడా సౌత్ స్టార్ అయిన విజయ్ తో ఆమె నటించడం ఆమె డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికైతే విజయ్ గోడ్ సినిమాలో చేయబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్తావన కోసం చెప్తున్నట్ల విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆయన రాజకీయాల్లోకి పోతే ముందు ముందు సినిమాలు చేయడం అనేది అనుమానంగానే మారిందని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ఈమె ఆ ప్రాజెక్ట్ కోసం అని ఆయనతో నటించడం డ్రీమ్ రోల్ అని చెప్పడం అనేది ఆసక్తికరంగానే మారింది. లైగర్ సినిమాతోటి టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినప్పటికీ కూడా బాలీవుడ్ లో ఈమెకు వచ్చే ఆఫర్ల కోసం అని చెప్పేసి బాలీవుడ్ కి పరిమితమైంది ఈ భామ అని ప్రజెంట్ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే సౌత్ ని కూడా తను అట్రాక్ట్ చేసే విధంగానే ఈ వాక్యాలు చేసిందని చెప్పేసి కొందరు అంటున్నారు. అయితే నిజంగా ఈమె విజయ్ తోటి సినిమా తీస్తుందా అనే విషయానికి వస్తే ఈ కోరిక తీరేటట్టే లేదు అని చెప్పేసి ఇంకొన్ని వర్గాల నుంచి వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈమె చేసిన సినిమాలు అయితే లైగర్ ఒకటి గురించే చెప్పుకోదగిన మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సౌత్ లో కూడా ఈమె అడుగు పెడితే ఇంకెన్ని సినిమాలు తీస్తుందో దాంట్లో ఎన్ని హిట్ అవుతాయో అనేది కూడా చూడాలి. మరి ఇప్పుడు ప్రజెంట్ ఆమె బాలీవుడ్ కి పరిమితం అవ్విపోయిందనే ముచ్చట కూడా ఇంకో సైడ్ నుంచి వినిపిస్తుంది. అయితే ఈమె కోరిక తీరుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఈమె కోరిక తీరుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.